నా కొడుకు సాధించాడని చెప్పి బంధువుల్లో మళ్ళీ చెప్పుకోవాలి. ఆ ఒక్క ఫీలింగ్ అదొక్కటి బ్రెయిన్లో పడింది. దానికోసం ఉత్త జేబులతో వచ్చానండి. లిటరల్గా అసలు ఏం ఉద్యోగం వదిలేసుకున్నాను, ఏముంటుందా ఏమో నాకు తెలియదు, ఇది ఎవ్వరూ తెలియదు. హైదరాబాద్ అంటే అసలు మాకు తెలియదు, మాకు సంబంధం లేని విషయం. హైదరాబాద్ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అసలు మాకు సినిమా చూడటమే పెద్ద విషయం. సినిమా ఇండస్ట్రీ అనేది మాకు తెలియదు. అలాంటి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చొని నిలబడి నాకు వీలైనంత నాకు సత్తా వీలైనంత షార్ట్ ఫిల్ములు చేసి ఏ ఒక్కరిని నాకు ఇది సపోర్ట్ చేయండి, నాకు తీయండి అని చెప్పి ఎవరిని నేను అడగలేదండి. నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, రాజావర్ రాణి గారు నాకు మనోవికాస్ అని ఒక వ్యక్తి, ఒక 24 ఏళ్ళ కుర్రాడు నాకు అవకాశం ఇచ్చాడు, ఒక 60 లక్షలు పెట్టి. రాజావర్ రాణి గారు తీసుకున్నాను. తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇదిగో మా మామ ఉన్నాడు సిద్ధారెడ్డి మామ, బంధువులు వీళ్ళందరూ సపోర్ట్తో ఏదో ఒకటి సాధించాలని చెప్పి ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను. అక్కడ స్టార్ట్ అయిందండి, ఎగ్జాక్ట్లీ అక్కడ స్టార్ట్ అయింది. ఎందుకు మాట్లాడతాను ఇంతసేపు అంటున్నానంటే, ఈ 1 ఇయర్లో చాలా చూసి అక్కడ స్టార్ట్ అయింది. ఏంటి కిరణబ్బోరంతో మీకు ప్రాబ్లం? అసలు కిరణబ్బోరంతో మీకు ప్రాబ్లం ఏంటి? ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, నేను దాటాలి మనిషిని. ఒకడు ఎంపీ కొడుకు అంటాడు, చెక్ చేసుకోడు, రియాలిటీ వాడికి ఉండదు. ఒకడేమో పొలిటీషియన్ కొడుకు అంట, బాగా బలిసినోడు అంటే అన్నా ఊరికి వెళ్తే చెప్తున్నా కదా, నాకు కూలి పని చేసుకున్న స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చామన్నా. ఏంటి ప్రాబ్లం? కిరణబ్బోరం ఎదగకూడదా? కిరణబ్బోరం ఎదగకూడదా? కిరణబ్బోరం సినిమాలు తీయకూడదా? లాక్డౌన్ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం కొట్టాం. ఏ ఒక్కరు నాకు చూపించండి. ఈరోజు నేను మాట్లాడుతున్నాను గట్టిగా, పెయిన్తో మాట్లాడుతున్నాను. సరే మంచి సినిమా తీసా, ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి సినిమా లాక్డౌన్లో థియేటర్లు ఓపెన్ అయిపోయినాయి, బ్లాక్ బాస్టర్ కొట్టింది. ఒక్కసారి నాకు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి, ఎంతమంది సపోర్ట్ చేశారు. ఇప్పుడు నాకు ఓపెన్ చేసి చూపించండి. ఎవరైనా ట్విట్టర్ ఓపెన్ చేసి ఎంతమంది, ఏ సపోర్ట్ వచ్చింది నాకు చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, అరే మంచి సినిమా చేసా ఎవడో అక్కడ, సరే నాదేదో చేసుకుంటున్నాను, నా దేవుడు పుణ్యానో, నా కష్టమో, మా అమ్మోళ్ళ ఆశీస్సులో అవకాశాలు వచ్చాయి, పెద్ద బ్యానర్లు వచ్చాయి. చాలా చాలా కసితో, కోపం, చాలా దాన్ని ఏమంటారు, ఏదో సాధించాలరా అన్న ఒక తపనతో ప్రతి ఒక్క రోజు కష్టపడేవాడిని, ఏదో చేయాలని చేసేవాడిని. నాకు అందరూ అవకాశాలు ఇచ్చారు, పెద్ద బ్యానర్లో చేశాను. నిజంగా అంత అదృష్టం, నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. అందరం కష్టపడ్డాం, అవ్వలేదు. నేను ప్రయత్నించాను, ఒక సినిమా అట్ అయింది, ఒక సినిమా హిట్ అయింది. కానీ కష్టంలో మాత్రం నిజం చెప్తున్నాను తమ్ముడు, ఎప్పుడు లోపం లేదు. స్క్రీన్ పైన సరిగా మీకు కనపడట్లేదు అంటే నిద్ర లేక, నాకు రాక కాదు, నిద్ర లేక తలకాయ పగిలిపోయేది రోజు. ఏంట్రా నేను ఎందుకు ఇలాంటి సినిమా చేస్తున్నాను, ఏం జరుగుతుంది, ఏమవుతుంది లైఫ్లో, ఏదో చెయ్యాలి కదా, గట్టిగా చెయ్యాలి కదా అని చెప్పి మొత్తం పరితపించేవాడిని. మొత్తం మంచి సినిమాలు వచ్చాయి, మధ్యలో కొన్ని సినిమాలు పోయాయి. కానీ నా బాధ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు నాతో ప్రాబ్లం ఎవరో అంటే ఈ విషయం నేను చెప్పాలండి. ఈ విషయం నేను చెప్పిన తర్వాత వాళ్ళు నా మీద మళ్ళీ పగ్గడతారని కూడా నాకు తెలుసు. అయినా సరే నేను చెప్తాను. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒకటి ఉంటుందండి, కంపెనీస్ చెక్ పోస్ట్ దగ్గర. నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను, అంటే హట్ అయ్యాను. అందుకని చెప్తున్నాను. ఏదో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను, నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, సంవత్సరానికి 2 సినిమాలు వచ్చాయి, 3 సినిమాలు పక్కన పెడితే నా మీద వాళ్ళ సినిమాలో ట్రోలింగ్ చేశారండి. నా మీద ఏమైనా సంబంధమా? నా మీద మీరు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది సినిమాలో? అంటే కొంచెం అన్నా నేను రిక్వెస్టింగ్ అని అడుగుతాను, ఎందుకన్నా మీకు నా మీద? నా పని ఏదో నేను చేసుకుంటాను. ఏ రోజున మిమ్మల్ని ఏమైనా అడిగానా ఏంటి? నా మీద సినిమాల్లో డైరెక్ట్గా ట్రోలింగ్, కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేదు. బ్రో కిరణ్ బ్రో మీ గురించి ఇలాంటి ఒకటి సినిమాలో వేద్దాం అంటే, నాకు ఎక్కడో నా ఫ్యాన్స్ ఎవరో చూపించి, బ్రో మరీ ఏంటి బ్రో నీ గురించి సినిమాలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు బ్రో నీ గురించి అంటే, నేను రిక్వెస్టింగ్ అడుగుతున్నాను, ఎందుకన్నా నా గురించి మీరు మీ సినిమాలో నా గురించి ట్రోలింగ్ వేసేంత మిమ్మల్ని నేను ఏం చేశాను మీకు? నా సినిమాలో నేను చేసుకొని వెళ్తున్నాను. ఓకే, ఎవరికి హిట్లు లేవు, ఎవరికి ఫ్లాప్లు లేవు, నాకు అర్థం కాదు. అరే 4 ఇయర్స్, విత్ ఇన్ 4 ఇయర్స్ 4 సంవత్సరాలు అయిందా? రాజావర్ రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే, వినరో భాగ్యం, విష్ణు కదా, ఎంత పెద్ద హిట్టో పక్కన పెడితే మేడ్ డీసెంట్ ఫిలిమ్స్. 8 సినిమాలలో 4 డీసెంట్ ఫిలిమ్స్ అంటే ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్ యాక్టర్. నాలంటోడైతే అస్సలు ఫెయిల్యూర్ యాక్టరే కాదు. మాకు సినిమా తీసి థియేటర్ వరకు సినిమా తీసుకురావడమే నాలంటోడికి సక్సెస్. రిమైనింగ్ ఇవన్నీ తర్వాత విషయాలు. చాలా నాకు మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, చాలా అందరూ. నేను ఎవరిని ఏమనట్లేదండి. నా ప్రాబ్లం నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఏదో పెద్ద పొడి చేసిన సినిమా తీసానని నా ఫీలింగ్ కాదండి. దయచేసి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తి గురించి ఏదన్నా అనేటప్పుడు చిన్నగా 1 మినిట్ టైం తీసుకొని వాడి గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరు కష్టపడి వచ్చారు, మీరు ఇదే ఇండస్ట్రీలో ఎదగాలని వచ్చారు, మీకు తెలుస్తుంది. ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే ఏంట్రా వాడు అని చెప్పి. తమ్ముళ్ళు, ఎస్ ఐ మేడ్ బ్యాడ్ ఫిలిమ్స్. నేను కొన్ని మంచి సినిమాలు తీయలేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జర్నీ.
రేపు కూడా అన్ని నేను మంచి సినిమాలు తీయలేను. యాజ్ అన్ యాక్టర్ నా కష్టం నేను పడ్డం తప్ప అన్ని మంచి సినిమాలు అన్ని హిట్లు అవుతాయి అని అంటే ఏ యాక్టర్కి లేవు. అందరూ హిట్లు ఇక్కడ ఎవరు కొట్టలేరు తమ్ముడు, చాలా చాలా పెద్ద విషయం యాజ్ యాక్టర్గా. బట్ నా ప్రయత్నం నేను చేస్తా. ఇంకా కా సినిమా విషయానికి వచ్చేసరికి అది ఓకే తమ్ముడు, హిట్ ఐ డోంట్ ನಾನು పట్టించుకోను తమ్ముడు, మళ్ళీ ఇదే కష్టపడతా అంతే. నేను సినిమా కా అనే సినిమా కొత్త ప్రయత్నం, మళ్ళీ ఏదో అవుతుంది, ఏదో చెయ్యాలి, కొత్తగా చేయాలి, ఏదో ట్రై చేద్దామనే నాకు వీలైనంత నాకున్న పరిధిలో నా టీం సపోర్ట్తో కా అనే సినిమాని నేను మళ్ళీ చేశానండి. కా అనే సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను మంచి ప్రయత్నం. నా సినిమా ఎప్పుడు నేను పొడి చేశాను అసలు గొప్పలు చెప్పను నేను. కా అనేది మంచి ప్రయత్నం. రేపు మీకు నచ్చి అబ్బా కిరణ్ చాలా బాగా చేశాడురా, చాలా మంచి సినిమా చేశాడురా అని మీరు సినిమాకి ప్లేసెస్ తీసుకెళ్తే వెరీ హ్యాపీ. లేదు సినిమా మళ్ళీ ఏదో ఫాల్ట్ ఉంది, పలాంది చేయలేకపోయాడని మీకు అనిపించిందా, ఐ యాక్సెప్ట్. మళ్ళీ నేను బెటర్మెంట్ చేసుకొని మళ్ళీ ఇంకో సినిమాతో మీ ముందు వస్తా. అంతేగాని అసలు కష్టపడే విషయంలో కానీ చేయాలనే ప్రయత్నంలో కానీ ఏ లోపం లేదండి. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. ఇక్కడ మీరంటే నాకు చాలా ఇష్టం. మీ ముందు నేను ఇలా నిల్చొని మాట్లాడుతున్నానంటే ఇక్కడున్న మీడియా వాళ్ళకి కానీ ఇండస్ట్రీ పెద్దలకు కానీ మీరందరూ నన్ను ఆదరించారు కాబట్టి, మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒకరి గురించి చిన్నగా ఊరికే నలుగురు గ్యాంగ్ అయ్యారా, కూర్చున్నారా, మాట్లాడారా, వాడిదంట అని అనుకోవడం అన్నదైతే ప్లీజ్ దయచేసి అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. నమ్మొద్దండి. చాలామంది ఉన్నాం, నన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు. చాలామంది కుర్రాళ్ళు పాపం పిల్లోళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు. కిరణ్ ఉన్నాడు మమ్మల్ని చూసుకుంటాడు. మాది అదే తపన, మంచి సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేసుకొని మీతో మంచి ఆదరణ పొందాలి, నేను ఇంకా స్థాయికి వెళ్ళాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలని లాస్ట్ ఇయర్ మీకు ప్రామిస్ చేశాను. ఈ స్టేజ్ కాదనుకుంటా, వేరే స్టేజ్ అది. 1 ఇయర్లో మంచి సినిమా వస్తానని కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. వెళ్ళి థియేటర్లో 31st కూర్చోండి, రేపే కూర్చోండి. మీకు ఆ ఫీలింగ్ రాకపోతే అరే కిరణ్ అబ్బోరం మళ్ళీ సినిమా బాలేదురా ఇదనే ఫీలింగ్ మీకు వస్తే, నేను మన చెప్పాను మూర్తి సార్తో చెప్పాను, మూర్తి గారితో, సార్ ఇదే అని మళ్ళీ చెప్తున్నాను. మీకు రేపు కా సినిమా బ్యాడ్ ఫిలిం అని మీకు అనిపిస్తే చెప్తున్నాను ఈ స్టేజ్గా, చేయని తమ్ముడు సినిమాలో వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం. ఐ ప్రామిస్. కా అనే సినిమా మీకు బ్యాడ్ ఫిలిం అనే ఫీలింగ్ ఎవరికి ఎంత నచ్చుతుందో నాకు తెలీదు. ఏ సినిమా పరిధి ఎంతవరకు వెళ్తుంది, ఎవరికి నచ్చుతుందో నాకు తెలీదు. కా అనే సినిమా బ్యాడ్ ఫిలిం అయితే నేను సినిమాలు చేయను. నేను ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తా ఆ విషయంలో నేను కాన్ఫిడెంట్. ఎందుకంటే మా బెస్ట్ మేము పెట్టేశాం. ఏదో కొత్తగా చేయాలని మా టీం మా ఎఫర్ట్స్లో 1% లోపం లేదు. ఆ నమ్మకంతో చెప్తున్నాను. ఈ రోజు ఒకళ్ళు కనిపిస్తున్నారు, అదే నా కెమెరా లైవా, అక్కడ నుండి చూస్తున్నాడు వాడు యూట్యూబ్ లో నుండి చూస్తుండా, టీవీలో లైవ్ చూస్తుండా, లేదా తర్వాత రోజు క్లిప్ పెట్టుకొని చూస్తుండో నాకు తెలియదు. ఆడికి ఒక పని ఉంది. ఆడికి ఏం పని అంటే కష్టపడి సినిమా చేసుకొని ఏదో జోష్ లో సినిమా ప్రమోట్ చేసుకుంటూ మా వాళ్ళ కష్టం చెప్పుకుంటూ ఏదో మాట్లాడితే దాంట్లో నుండి ఇంత ముక్క తీసి డిస్ప్లే పిక్చర్ మార్చుకొని ట్విట్టర్ లో వేసి ట్రోల్ చేయడం అదాడి పని. అరే నీకే చెప్తున్నా నీకే జాంటా కూడా వీగలేరు ఎవరు. మేము ఇట్లనే మాట్లాడతాం, మా సినిమాని ఇట్లనే ప్రమోట్ చేసుకుంటాం, మేమే తప్పు చేయట్లేదు, గర్వంగా దొంగతనాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు, సినిమాలు చేస్తున్నాం. సో నేను ట్రోల్ చేసిన వాళ్ళను, మా గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళను, వీళ్ళని ఎవ్వరిని ఏమనట్లేను. ఎందుకు తెలుసా, ఈ సినిమా తర్వాత నేను క్రిటిక్స్ ని కానీ రివ్యూవర్స్ ని కానీ ఎవరి గురించి ఏమీ మాట్లాడను. దిస్ విల్ బి మై లాస్ట్ ఫిలిం. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ క్రిటిక్స్ ఆర్ రివ్యూస్ లైక్ ఎవరైనా వెల్ విషర్స్ అందరి గురించి. ఎందుకో చెప్తా, మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈస్ ద లాస్ట్ ఫిలిం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికి ఉంది. మీకు అనిపించిన ఒపీనియన్లు రాయండి, మీకు అనిపించిన రివ్యూలు రాయండి, మీకు అనిపించినది ఏదైనా రాయండి. పర్సనల్ లెవెల్ అటాక్ చేస్తే మాత్రం ఈ బగులుద్ది. సినిమాల గురించి రాయండి. అండ్ మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే ఇన్స్పిరేషన్, లైక్ మీరే మోటివేషన్ చేసేది. మీకు కూడా నచ్చే సినిమా తీయాలి అని అందరికి నచ్చే సినిమా మేము ఏ రోజు తీయలేము. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, సినిమాల గురించి రాయండి, తీయండి. మీ పర్సనల్ ఒపీనియన్ మీరు చెప్పినప్పుడు మీ పర్సనల్ ఒపీనియన్ నచ్చిందో లేదో చెప్పే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు కూడా ఉంది. సో మీరు పర్సనల్ తీసుకోవద్దు మేము రెస్పాండ్ అయినప్పుడు. బట్ సినిమా వాళ్ళకి కానీ యాక్టర్లకు కానీ డైరెక్టర్లకు కానీ మాకెవ్వరికి ఒక రివ్యూవర్ అంటే ఒక క్రిటిక్ అంటే చిన్న చూపు కానీ హేట్రెడ్ కానీ ఎప్పుడూ లేదు. వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ అటాక్, వెన్ ఇట్ కమ్స్ టు అంటే ఒకరు బాధపడేటప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే మాకు కోపం వస్తుంది.
సో ఈ సినిమా తర్వాత నుండి నేను చెప్తున్నా, నేను విశ్వక్సేన అనే నేను రివ్యూయర్స్ గురించి కానీ క్రిటిక్స్ గురించి కానీ నేను మాట్లాడడం మాకేం ప్రాబ్లం లేదు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు రాసుకోండి. మేము మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి సినిమాలు తీస్తాం. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బట్ యూ గైజ్ ఆల్సో షుడ్ బి రెస్పాన్సిబుల్ వైల్ రైటింగ్ అబౌట్ అవర్ సినిమా అండ్ అస్, ఎస్పెషల్లీ మా గురించి రాసినప్పుడు. అండ్ ఏంది ఛాలెంజ్ కావాలా? ఛాలెంజ్ ఇస్తారా ప్రతి సినిమాకి? ఒక సినిమాకి మిమ్మల్ని పిలుచుకోవాలంటే ఛాలెంజ్ ఇస్తారా? మొన్ననే సినిమా చూసుకున్నా, మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. ఈ సినిమాకి టాడకపోతే షెట్ లేకుండా చెక్ పోస్ట్లో తిరుగుతా, ఫిలిం నగర్లో నీళ్లు ఖాళీ చేస్తా. ఇట్లాంటివి ఏం మాట్లాడదలుచుకోవట్లేదు నేను. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నా చొక్కా నా ఒంటి మీదనే ఉంటుంది, నా ఇల్లు జూబ్లీహిల్స్లోనే ఉంటుంది. నేను ఇంకో సినిమా తీస్తా, అది ఉన్నా దొబ్బినా మళ్ళీ సినిమా తీస్తా. పూరి జగన్నాథ్ గారు రాసినట్టు, రవితేజ అన్న చెప్పినట్టు మాకు తెలిసిందల్లా ఒకటే, సినిమా సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టి ఈ సినిమా తీసినాం. అండ్ నా వెళ్ళిపో మాకే అనే సినిమా తీసినప్పుడు చాలామందిని రిక్వెస్ట్ చేసుకుంటుండే షేర్ చేయమని, కొంచెం పబ్లిసిటీ చేయమని. కానీ ఫలక్నామా దాస్ అనే సినిమా తీసినప్పటి నుండి ఈరోజు వరకు నాకు అండా దండ ప్రతి చోట నిల్చున్నది మీరు మాత్రమే. సో ఈరోజు ఈ ఒంటి మీద ఉన్న సూట్ అన్న, నేను తినే ప్రతి మెతుకు మీద మీ పేరు రాసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ లైఫ్ ఇచ్చినందుకు. నాకు ఈ లైఫ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.